హరే కృష్ణ. మనందరం ఎప్పుడుదాకా భగవంతుడు నాతో పలికిస్తే మీరు విన్నారు. మన ఎమ్మెల్యే గారు, చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారు వారి ప్రతిస్పందన, ఎందుకంటే ఎంతసేపు వారు కూర్చుంటారని నేను అనుకోలేదు, కానీ వారు అంతసేపు కూర్చుని శ్రద్ధగా వాడు నితీష్ కూడా కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చోబెట్టడం, వారు ఏదైనా పని మీద కొద్దిసేపు వెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ ఎంతసేపు మీతో పాటు మనతో పాటు ఉన్నారు. వారి ప్రతిస్పందన ఏటో కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా స్టేజ్ పైన ఉన్న రాధా మనోహర్ గురుజీకి పాదాభివందన తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా వారి ప్రవచనాలు వింటూ ఉంటే మాకు ఏ పరంగా కూడా మర్చిపోవాల్సి వచ్చింది. మరిపించే విధంగా కూడా వారి ప్రవచనాలు ఉన్నాయి. వారి ప్రవచనాలు రానున్న రోజుల్లో అప్పుడే చెప్పినట్టు మనం ఇంకా పైగా పేపర్లలో, పుస్తకాల్లో, టీవీలో చూడడం తప్పితే ఇలా నేరుగా ఎంతో కొందరు వారి జీవితాన్ని త్యాగం చేస్తూ సమాజం కోసం, మన హిందూ తత్వం కోసం ఎంతగానో కృషించే రాధా మనోహర్ గారికి మరొకసారి పాదాభివందనం చేసుకుంటూ వారి ఆశీస్సులు ఎల్లవేళ మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే మా నాయకులందరికీ కూడా ఉండాలి. ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వారి ఆశీస్సులు, వారి యొక్క ప్రవచనాలు వారికి ఇంకా మనోధైర్యాన్ని కల్పించి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచే విధంగా వారికి ఆ భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని, అధికారాన్ని కల్పించాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా మీరు ఈసారి చిత్తూరు చేసే ముందుగా మాకు చెప్పండి. ఇంకా కొన్ని స్కూల్స్, చాలా మంది విద్యార్థుల్ని నేను ఆదేశించి ఇక్కడికి తీసుకొని వచ్చి మీలాంటి వారి ప్రవచనాలు వారికి మార్గదర్శకమవుతాయని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. గురువు గారికి శుభాభివందనం. ఎంతో యాంత్రికంగా ఉంది. కొంత సమయం ఇలా ఆధ్యాత్మిక వాతావరణం గడపడంలో అందించుకుంటున్నాను. స్వామివారికి ఈ కాంప్లిమెంట్ మా చూడాలి కదా, మీ మాటలు చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక సాధనలు అందరికీ ఆదర్శించి మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మనుషులుగా మనం ఎలా నిలగలరు, మానవుల గురించి కానీ, భక్తి గురించి కానీ, తోటి వారికి సహాయం చేసిన వారి ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలామంది ప్రభావితం అవుతుంటారు. ఈరోజు నేను కూడా ఇలా పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అంటారు. అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ గారు ఈ కార్యక్రమం జరిగే ముందు మన ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు ఇద్దరు కూడా, కళ్యాణ్ మీకు ఏం కావాలి ఈ కార్యక్రమానికి అని చెప్పి అడిగి ఇంత కార్యక్రమం జరగడానికి వారి యొక్క సహకారం మనకు అందించినందుకు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ పద్మావతి వెంకటేశ్వరుడు వారికి, వారి కుటుంబానికి ఎప్పుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఈ శాఖ వారు, ఈ పదవిలో ఉన్న వారి యొక్క సహకారం మనకు ఉండాలి. అలా ఆధ్యాత్మికతని, ఈ నేలని, ఈ యొక్క గొప్పతనాన్ని మనం కాపాడుకోవాలి. చాలా సంతోషం. నా దర్బాబన్నా ఓం నమో నారాయణ.
దయచేసి ఇంకా గురువు గారికి 2-3 రోజులు ఎవరైతే ఉపన్యాసాలు సద్వినియోగం చేసుకోండి. చాలా కష్టమైన వచ్చాము. మీకేం అసలు హ్యాపీగా కూర్చొని తినేసిపోవాలంటే దయచేసి ఇంకా తెలుసుకోని చెప్పి సద్వినియోగం చేసుకోండి. మహాత్ములు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే అది మహాపాపం. ఇంత గొప్ప గురువులు వాళ్ళు ఒక రోజు ఒక పూట ఆయన ఆహారాన్ని ఎంత కష్టపడి మన కోసం మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా తెలుసుకోని చెప్పి ఎక్సర్సైజ్ సాయంకాలం 6 గంటలకు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. సాయంత్రం మీనా ప్రోగ్రామ్ 5:30 నుంచి 6 వరకు మీనా వాయిస్తారు. ముందుగా రండి. ఎక్సైజ్ 6:30కి గురువు గారు స్పీచ్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారికి వాళ్ళ టీము మేము ఇబ్బంది పెట్టాము. వాళ్ళు ఎవరైనా ప్రోగ్రామ్ అయినా కూడా దేవుడి కోసం టైం ఎమ్మెల్యే గారి టీం అందరూ కూడా పెట్టండి. జరిగితే మా ఉండు ఎవరిని పిలిస్తే వాళ్ళ కురిసేపు ఉంటే ఎందుకు అర్జెంట్ నీకు